హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ దొండకాయ ఫ్రై. ఎప్పుడు తినేదానిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. పప్పులోకి, సాంబార్లోకి, అలాగే రసంలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, ఎండు కొబ్బరి పౌడరు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఇందులోకి మనం ఇప్పుడు పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, రెండు రెబ్బల కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఆనియన్ కొంచెం సేపు మగ్గనివ్వాలి, కొంచెం లైట్ సాఫ్ట్ అయ్యేంత వరకు. లైట్గా సాఫ్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలండి, ఇవి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దొండకాయలు కుక్ అవడానికి టైం పడుతుందండి, సో మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా మగ్గింది కదండి, సో ఇందులోకి మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. సరిపోకపోతే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగా మగ్గాక వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిద్ది. మూత క్లోజ్ చేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. మూత ఓపెన్ చేసి ఒకసారి చూసుకుందామండి. 5 మినిట్స్ అయింది. దొండకాయలు మగ్గటానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మగ్గాలి. మూత క్లోజ్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాము.
ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి. ఇందులోకి మనం ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందామండి. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఫ్రైలోకి ఈ ఎండు కొబ్బరి మెయిన్ అండి. ఈ ఎండు కొబ్బరి వేయటం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి మూత పెట్టుకొని. టూ మినిట్స్ అయ్యిందండి. ఎండు కొబ్బరి వేయటం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు అనిపిస్తుంది. నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కారం సరిపోతే కనుక మీరు ఇంకొంచెం చూసి వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, కోకోనట్ ఫ్రైతో మంచి అరోమాటిక్ దొండకాయ ఫ్రై రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ వాసి ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.